సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 9 PM న్యూస్. నేను అనుశ్రీ. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గొప్ప మనస్సును చాటుకున్నారు. విజయవాడలో వరద బాధితుల కోసం వైఎస్ఆర్సీపీ భారీ విరాళాన్ని ప్రకటించింది. పార్టీ తరఫున ₹1,00,00,000 విరాళం ఇస్తున్నట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమీక్షించారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సహా పలువురు మాజీ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కృష్ణానదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిని తాను స్వయంగా చూశానని నేతలకు చెప్పారు జగన్. వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వం ఘోర తప్పిదం వల్లే ఈ విపత్తు అని అన్నారు జగన్. వరద బాధితులకు అండగా నిలవాలని పార్టీ క్యాడర్కు సూచించారు వైఎస్ జగన్. ఆహారం, మంచినీళ్లు, పాల ప్యాకెట్లు అందించాలని, వరదలు తగ్గే వరకు సహాయక చర్యల్లోనే పార్టీ క్యాడర్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వరద వస్తున్నప్పుడు అంచనా వేసి ప్రజలను కాపాడాలనే అనుభవం ఉన్న ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. అసలు వరదలపై సమీక్ష చేశారా అని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణలంక దగ్గర రిటర్నింగ్ వాల్ కట్టినందునే నష్టం తగ్గిందన్నారు బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి ఒక్కరోజు ముఖ్యమంత్రి కాదు, ఆయనే చెప్తుంటాడు. నా అనుభవం, నా విజను, నా ఆలోచన అని మాట్లాడుతుంటాడు. ఒక విషయాన్ని సూటిగా ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వం పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, వారి యంత్రాంగాన్ని అడుగుతున్నాం. ఈ అధిక వర్షాలు వస్తాయని ఇది మీకు ఫోర్కాస్ట్ ముందుగా వచ్చిందా లేదా? మీకు ఇన్ఫర్మేషన్ వాతావరణ శాఖ మీకు తెలియపరిచిందా లేదా? తెలియపరిచినప్పుడు మీ ముఖ్యమంత్రి కార్యాలయము కానీ లేదా విపత్తులకు సంబంధించిన యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కానీ ఏ చర్యలు ముందుగా తీసుకున్నారో ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. విజయవాడ ఇంకా వరద ముంపులోనే ఉంది. వరదలు అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. 3 రోజులుగా సింగ్ నగర్తో పాటు పలు కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. మోకాలు లోతు నీటిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాబాలపై తలదాచుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. తినడానికి ఆహారం, తాగడానికి బుక్కెడు నీరు లేక అలమటిస్తున్నారు. ప్రభుత్వం సహాయ సహకారాలు అందివ్వటంలో పూర్తిగా విఫలం కావడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు వరద బాధితులు. మూడు రోజులుగా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ బాధితులకు సరైన సహాయ సహకారాలు అందటం లేదు. వరద బాధితులకు ఆహార పంపిణీ చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ అవి అసలైన బాధితులకు చేరటం లేదు. ప్రభుత్వం ఆహారం పంపిణీ చేయటంలో విఫలం కావడంతో కొందరు మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆకలితో అలమటిస్తున్న వరద బాధితుల కడుపు నింపుతున్నారు. విజయవాడ నగరంలో సింగ్ నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. జేసీబీ ఎక్కి వరద ప్రభావిత కాలనీలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో బాధితులను పరామర్శిస్తూ సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఆహారం, తాగునీరు అందుతుందా లేదా అని బాధితులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులందరికీ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే సింగ్ నగర్లో ఒక మూలకు ఉన్న కాలనీలకు ఆహారం అందటం లేదని స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే వరద బాధితులు ఎలా పోతేనే, కరకట్టలు తెగి ఊళ్ళు చేలు కొట్టుకుపోతేనే, పేపర్లలో తన ఫోటోలే రావాలి. టీవీ ఛానళ్ల తెర నిండా తానే కనిపించాలి. సోషల్ మీడియాలో తానే వైరల్ కావాలనే రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తూ ఉండటం ఆయన ప్రచార నిదర్శనం.
సచివాలయంలో, ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ, ఉండవల్లి కరకట్ట మీద ఉన్న తన క్యాంప్ ఆఫీస్ నుంచో నిరభ్యంతరంగా సమీక్షించుకోవచ్చు. కానీ అలా చేస్తే చంద్రబాబు ఫోటోలు, వీడియోలు మీడియాలో పెద్దగా రావు కదా. సీఎం చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకోలేకపోవటం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఫల్యమే కారణమంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రోజా. వీకెండ్ వస్తే చాలు మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్ వెళ్తారంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీదున్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని, ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. 3 రోజులుగా మోకాల్లోతు నీటిలో ఇబ్బంది పడుతున్నామని అన్నారు విజయవాడలో కంసలపేట వరద బాధితులు. ప్రభుత్వం, అధికారులు తమను పట్టించుకోవటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదన్నారు. తాగునీరు, ఆహారం లేక అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వరద బాధితులు. మా ఇల్లు అండి రోడ్డుకి బాగా డౌన్లో ఉంటుంది. మాది ఎప్పుడు శనివారం నైట్ మునిగిపోయింది. శుక్రవారం కాంచి వర్షం పడుతుంది, శనివారం అంతా మునిగిపోయింది. అప్పుడైతే మా ఇంట్లో ఒకటే మునిగింది. తర్వాత ఆదివారం ఉదయం నుంచి మొత్తం అందరికీ మునిగినాయి. అసలు మా ఇంట్లో ఏమి లేదు, మొత్తం నేను ఏం తెలుగుకుంటే ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయానండి. ఇప్పుడు అవన్నీ మళ్ళీ కొనుక్కోవాలంటే మేము కొనుక్కోలేము. ఒక వస్తువు వచ్చి 20,000, 30,000, ఫ్రిడ్జ్ వచ్చి 20,000, మంచం వచ్చి 30,000, కూలర్ వచ్చి 10,000. మరి అన్ని ఎలా కొనుక్కోగలుగుతామండి? మేము అన్ని పోయి మేము లేనోళ్ళం కదా. ఏదో వడ్డీ తెచ్చుకొని రోజువారీ తెచ్చుకొని అప్పటికప్పుడు తెచ్చుకొని 100, 50 కట్టుకొని పోగు చేసుకొని కొనుక్కున్న వస్తువులండి అన్ని పాడైపోయినాయి. 71లో వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగే వరదలు వచ్చి చాలా వస్తే 10 కేజీలు బియ్యం, కందిపప్పు, చింతపండు ఇంటికి 1000 రూపాయలు 1500 ఇచ్చారు. మంచి ఇచ్చేశారు. ఇప్పుడు ఈయన గారు హోదాలో లేనప్పుడు, ఈయన గారు హోదాలో ఉన్నప్పుడు అసలు ఏమీ లేదు, ప్రచారం లేదు, ఏమీ లేదు, వచ్చి చూడలేదు. నిన్న మాత్రం వచ్చారు సుగుణా చౌదరి గారు, నిన్న మొత్తం చూశారు. వచ్చారు, అటు పంపించండి 92 ప్యాకెట్లు ఇచ్చారు మనకి. ఇక్కడ ఎంతమందికి? 1500 మందికి 92 ప్యాకెట్లు ఇచ్చారు. మిగతా మొత్తం మనం వేసుకొని ఇంట్లో బియ్యం వేసుకొని ఇక్కడ స్థానికతలు మొత్తాన్ని, ప్రజల్ని మొత్తాన్ని పెంచాము. ఒక్కడు 1 రూపాయి ఇచ్చింది, ఒకడు ఇచ్చేది, ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చలేదు. ఇప్పుడు మన కుర్రోళ్ళ వాటి నుంచి 300 మంది ఉన్నారంటే అలా ఇది కూడా ఉంది, కొద్ది సాయం చేయండి అనంటే ఆ కుర్రోళ్ళు వచ్చి పాపం 150 బాక్సులు ఇచ్చి, ఆ ప్యాకెట్లు ఇచ్చి, వాటర్ బాటిల్ ఇస్తే ఇప్పుడు పడవ వేసారు. ఆ పడవలో వెళ్ళారు వాళ్ళందరూ. ఇక్కడి నుంచే మాయమైపోతున్నాయి. ఓకే, లోపల ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా లోపల ఇంకా వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు. మేము అక్కడి నుంచే వస్తున్నాము. నథింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 days నథింగ్ హాస్ గివెన్ టు ఎవ్రీవన్. ఓన్లీ ఆ హెలికాప్టర్లు ఎందుకు తిరుగుతున్నాయో ఏమో తెలియట్లేదు. అది ఓన్లీ ప్రజల ధనం న్యాయం అనవసరం చేయడం తప్పితే ఆ హెలికాప్టర్లు అక్కడ డంప్ చేస్తున్నారు, అక్కడి నుంచి మాయమైపోతున్నాయి. మొత్తం మా ఇళ్ళన్నీ కుళ్ళు కట్టుకున్న బట్టలతో మాత్రం బయటకు వచ్చాం. సాంబార్ రైస్ అనేది మొత్తం ఇసుకే వస్తుంది సార్. పులిహార ఏమో బియ్యం కలుపుతారు సార్. 2 రోజులు వాళ్ళకి 2 రోజులు అసలు కరెంట్ లేదు, వాటర్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. పాల ప్యాకెట్లు అంటే 100 రూపాయలు ఇవ్వని అంటున్నారు, అసలు ఏమీ రావట్లేదు కూడా. అసలు సార్ ఘోరంగా ఉంది సార్. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆహారం లేదు, పేషెంట్లకు 108 కూడా లేవండి. వాలంటీర్స్ లేని విలువ ఏంటో ఇప్పుడు అందరూ తెలుసుకున్నామన్నా. చాలా దరిద్రంగా ఉంది గవర్నమెంట్ పరిపాలన అయితే. పసిపిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, పడవలు వేసారన్నారు. పడవలు మనిషికి 520 రూపాయలు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ టర్నుకి తిరుగుడు ఇట్టు వెళ్ళిపోయాడు, అసలు మాట్లాడకుండా. సాయం చేస్తాడు కదా, ఏంది చేస్తాడు ఆయన, చేస్తాడు బాగానే చేస్తాడు. మా మనుషులు ఎక్కించుకొచ్చుంటే 500,000 రూపాయలు అడుగుతున్నారు బోట్లలో. మరి ఘోరంగా ప్రిపేర్ చేస్తున్నారు బోట్లు అయితే. వాలంటరీ వ్యవస్థను పెట్టి ఇంటింటికి ఇచ్చేసేవాళ్ళు. ఇలా ఆఖరికి ఎవరైనా తొంగి చూసే దిక్కులేరు. ఇంత దారుణమైన పరిస్థితి. ఏమి ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వమే మేలండి. ఫుడ్ కూడా అది కూడా
కూటమి ప్రభుత్వం చంద్రబాబు వైఫల్యం వల్లే రాష్ట్రంలో వరదలు వచ్చాయని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ప్రజలను కాపాడేది వదిలేసి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై నిందలు వేయటం సరికాదన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు తన వైఫల్యాల గురించి మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు నేను సమర్థవంతంగా నియంత్రించలేకపోయాను, సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి విధంగా ముందస్తు చర్యలు తీసుకోలేకపోయాను, దానివల్ల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారనేటువంటి దాన్ని విస్మరించి ఈరోజు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చూస్తుంటే చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టిందా, మతి భ్రమించిందా, వయసు రీత్యా ఏదన్నా కొత్త వ్యాధి సోకిందా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితి. ఆ ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి మాట్లాడుతూ వాళ్ళని సహాయక చర్యలకు పంపించినందువల్ల ఆ ప్రాంతాల్లో వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోయారు కాబట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యాయనేటువంటి విధంగా చంద్రబాబు మాట్లాడడం ఇది నిజంగా బహుశా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగింది కాదు అని చెప్పి అభిప్రాయపడుతున్నాం. చంద్రబాబు వైఫల్యం చెందాడు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్ చెత్త క్యాబినెట్, అది నీ చుట్టూ ఉన్నటువంటి సీఎం చెత్త టీము, నువ్వు ఒక చెత్త సీఎంగా మారిపోయావు. కాబట్టి ఈ చెత్త అంతా చేరి ఈరోజు పాపం అక్కడ ఉన్నటువంటి ప్రజల బ్రతుకుల్ని బుగ్గుపాలు చేసి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో లంక గ్రామాలకు వరద సహాయక కార్యక్రమాలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు వేమూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు. మరో 2-3 రోజుల పాటు వరద నీటిలోనే లంక గ్రామాల ప్రజలు ఉండాల్సిన పరిస్థితి ఉందని, కావున వెంటనే సహాయక చర్యలు అందించాలని కోరుతున్నారు. వరద సహాయక కార్యక్రమాల్లోనూ రాజకీయ పార్టీల పేరుతో వివక్షను చూపిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాము స్వచ్ఛందంగా సహాయక కార్యక్రమాలు చేద్దామంటే అధికారులు అనుమతించట్లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. చాలా గ్రామాలు కూడా నీట మునిగి సుమారు 25 గ్రామాలు 3 రోజుల నుంచి నీళ్ళలోనే ఉన్నాయండి. ఇప్పుడు వరద వీటికి సంబంధించిన సహాయక చర్యలు మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఎవరైతే అధికార పక్షంలో ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫుడ్ ప్యాకెట్స్, వాళ్ళకి సంబంధించి వాటర్ మాత్రం వాళ్ళు తీసుకొని వెళ్ళేసి గ్రామాల్లో దాచేస్తున్నారు. ఎక్కడైతే బీసీలు కానీ, మైనారిటీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఉంటే వాళ్ళకి మాత్రం ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ కూడా చేరట్లేదు. ఏం చేస్తామన్నా కానీ అధికారులు మీరు వెళ్ళడానికి లేదు, లోపలికి పోవడానికి లేదని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన మనుషులు ప్రైవేట్ బోట్లు తెచ్చుకొని మాత్రం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వం చేయాలి కదా, ప్రభుత్వం చేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. భారీ వర్షాలు, వరదలకు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో లింగాయపాలెం గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. 3 రోజులుగా ఈ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఊర్లో చిక్కుకుపోయిన వారికి తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. సీడ్ యాక్సెస్ రోడ్లో పశువులను ఉంచి వాటిని కాపాడుకోవటానికి శ్రమిస్తున్నారు గ్రామస్తులు. లింగాయపాలెం అధికారులు వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు. విజయవాడలో గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వరద వచ్చిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ జిల్లాతో పాటు తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు బుడమేరుకు భారీ స్థాయిలో వరద ప్రవాహం వచ్చిందన్నారు. ప్రభుత్వం తరఫున సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న పవన్ కళ్యాణ్ తాను ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ₹1 ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లుగా ప్రకటించారు. పంచాయతీ నా తరపు నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తోటి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తా ఉన్నాం. లాస్ట్ 2 డేస్ నుంచి ముందస్తుగా అందరూ అనుకున్నట్టుగానే ఇది వర్షం ఎక్కువైంది, తను వచ్చి సహజ వరద అనుకున్నాం. ఆ తర్వాత రికార్డ్ బ్రేక్లో అసలు ఎవరు ఊహించిన విధంగా గత 50 ఏళ్లలో ఎప్పుడు రానంతగా వరద నీరు చేరటం, ముఖ్యంగా తెలంగాణ నుంచి అక్కడ పడ్డ వర్షాలు, అక్కడ వాగులు ఇవన్నీ వచ్చి ఫైనల్లీ కన్వర్జింగ్ పాయింట్ బుడమే మనకి మన వైపు రావటం, దానికి మనం విపరీతంగా నష్టపోవడం. ఏపీలో పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అనంత వెంకటరామరెడ్డిని, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిగా ఉషా శ్రీచరణ్లను నియమించారు. ఇక వీరితో పాటు తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చెలుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను, రాజమండ్రి నగర పార్టీ చీఫ్గా మార్గాని భరత్ను నియమించారు. వైఎస్ఆర్ జిల్లాలో ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అధిష్టానం అండగా ఉంటుందన్నారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి.
కడపలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలకు వేధింపులకు గురిచేస్తున్న అంశాలపై వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోరాటం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది ఎంత అధ్వానంగా సాగుతుందనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే అన్నమాట. సో దాదాపు 15,000 16,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు, తర్వాత ఈ ముసలి వాళ్ళకు ఉన్న పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి తప్ప ఇంకో కార్యక్రమం చేసిన పరిస్థితి లేదన్నమాట. సో చాలా దారుణం. ఎందుకంటే సూపర్ 6 అని చెప్పేసి అబద్ధాలని చెప్పేసేసి ప్రజలందరినీ మభ్యపెట్టి వాళ్ళందరి ఓట్లు కూడా మోసగించి దోచుకున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఎండగట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. వరదతో నష్టపోయిన రోడ్లు, పంటలను పురుషోత్తమయ్యగూడెం బ్రిడ్జిని పరిశీలించారు సీఎం రేవంత్. వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు ప్రభుత్వ సాయాన్ని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబాబాద్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మృతుల కుటుంబాలకు 5 లక్షలు, పశు సంపద కోల్పోయిన వారికి 50,000, పంట నష్టం కలిగిన వారికి 10,000 రూపాయల సాయం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం, అధికారులు అప్రమత్తంగా ఉండటంతో వరద నష్టాన్ని చాలా వరకు తగ్గించామని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది నిరంతరం అహర్నిశలు పనిచేయడము, అప్రమత్తంగా ఉండడము, ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడం వల్ల ఈ జిల్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చినాయి. తక్కువ ప్రాణ నష్టం, తక్కువ ఆస్తి నష్టం జరిగింది. చనిపోయిన కుటుంబాలకు, ప్రతి కుటుంబానికి, చనిపోయిన ప్రతి వ్యక్తికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. విధంగా ఈ పశు సంపద ఏదైతే చనిపోయిందో పశువులకు 50,000 రూపాయలు మనం ఇస్తున్నాం నష్టపరిహారం. గొర్రెలకు, మేకలకు 5,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాము. తక్షణమే ఆ నష్టపరిహారాన్ని కూడా అంచనా వేసి అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ సిబ్బంది వాళ్ళు వెళ్ళి ఈ నష్టాన్ని కూడా ఏం జరిగిందో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్. ఖమ్మంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హరీష్ రావు వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ వాహనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఇటీవల జరిగిన దాడిలో సంతోష్ రెడ్డి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా మహతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంతోష్ రెడ్డిని పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సంతోష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్సను అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అన్ని విధాలా ఆదుకుంటామని సంతోష్ రెడ్డికి ధైర్యం చెప్పారు హరీష్ రావు. డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రం కూడా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది. 8 + 8 = 16 కాదు, 0 అయింది. కేంద్ర బడ్జెట్లో 0, వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది. ఏమైంది? కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారు? కనీసం ఒక హెలికాప్టర్ని ఎందుకు పంపలేకపోయారు? ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోండి, మేము వస్తాం. ప్రధానమంత్రిని నిలదీద్దాం, పదండి. ఎందుకు మన రాష్ట్రానికి సాయం చేయరు అడుగుదాం. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోండి. అన్ని పార్టీల వాళ్ళు వస్తాం. బీజేపీ వాళ్ళు వస్తారా, రారా, ప్రజలు చూస్తారు వాళ్ళ సంగతి. తెలంగాణలో కురుస్తూ ఉన్న భారీ వర్షాలు, వరదలపై సీఎస్ శాంతికుమారి సమీక్షించారు. వరదల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు వారంలోగా సమర్పించాలని ఆదేశించారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో వరదలు, వానలు తగ్గుముఖం పట్టాయన్నారు. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్రస్థాయికి పంపి తగు జీపీఎస్ కోఆర్డినేటర్లతో సహా సమర్పించాలని తెలిపారు. వర్షాలు, వరదల వల్ల ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వెంటనే తగు చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. రెండు పార్టీలు కూటమిగా పోటీ చేయాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నాయి. సీట్ల సర్దుబాటుపై త్వరలోనే చర్చలు మొదలవుతాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. కేజ్రీవాల్తో చర్చించిన అనంతరం సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కూటమిలో భాగంగా హర్యానాలో ఆప్ 20 అసెంబ్లీ స్థానాలను డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. అక్టోబర్ 5న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ లో వరుస లాభాలకు బ్రేక్ పడింది. ప్రపంచ మార్కెట్స్ నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 4.40 పాయింట్ల నష్టంతో 82,555.44 వద్ద ముగిసింది. నిఫ్టీ 1.15 పాయింట్ లాభంతో 25,279.85 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీల్లో ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్, టైటాన్, నెస్లే ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ లాభపడ్డాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. టెస్ట్ క్రికెట్లో బంగ్లాదేశ్ సంచలనాన్ని సృష్టించింది. నిరసనలు, అల్లర్లతో తమ దేశం అట్టుడుకుతున్న వేళ స్ఫూర్తివంతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. పాకిస్తాన్తో 2 టెస్టుల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసి చరిత్రను సృష్టించింది. తొలి టెస్టులో సంచలన విజయం సాధించిన బంగ్లాదేశ్ రావల్పిండి వేదికగా జరిగిన 2వ టెస్టులోనూ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 30 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశ నుంచి లిటన్ దాస్, మెహద్ హసన్ పోరాటంతో తిరిగి రేస్లో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 185 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో పాకిస్తాన్పై బంగ్లాదేశ్ తొలిసారి టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకుంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.